హరి ఓం సాధక మిత్రులారా, జై గురుదేవ దత్త. ఈరోజు మనం దత్తప్రభు సాధనా క్షేత్రమైనటువంటి గిరినార్ గురించి ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మన పవిత్ర భారతదేశం ప్రపంచానికి హృదయం లాంటిది. ఈ భారతదేశం 4 ప్రక్కల 4 పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. వీటిని చార్ధామ్లు అంటారు. ఉత్తరాన ఉన్నటువంటి బద్రీ విశాల్ కృతయుగానికి, దక్షిణాన ఉన్న రామేశ్వరం త్రేతాయుగానికి, పడమర ఉన్నటువంటి ద్వారక ద్వాపరయుగానికి, తూర్పున ఉన్న పూరి కలియుగానికి ప్రతీకలు అంటారు. మొత్తం భారతదేశంలోని క్షేత్రాలన్నీ చూడలేని వారు ఈ 4టిని చూసి తృప్తి చెందుతారు. గిరినార్ కానీ, ద్వారక కానీ, సోమనాథ్ కానీ వెళ్ళాలనుకునే వాళ్ళు మొట్టమొదటిగా ద్వారక వెళ్ళి అక్కడ ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ నుండి సోమనాథ్ వెళ్ళి సోమనాథ్ చుట్టూ ఉన్న సౌరాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలన్నింటినీ దర్శించి ఆ తర్వాత బస్సులో ప్రాచీన మందిరాలు, కోటలు ఉన్నటువంటి జూనాగఢ్ చేరతారు. ఈ జూనాగఢ్ నుంచి పర్వత మార్గంలో వెడితే గిరినార్ కొండలకు వెడతాం. ఈ గిరినార్ కొండలు ఎలా ఉంటాయంటే ఇది 5 శిఖరాలతో ఉన్నటువంటి కొండలవి. మొదటి శిఖరం మీద జైన దేవాలయాలు ఉంటాయి. రెండవ శిఖరంలో గోముఖ గంగా మందిరం ఉంటుంది. మూడవ శిఖరంలో అంబికా మందిరం ఉంటుంది. పిల్లలతోనూ వచ్చిన వాళ్ళు భక్తులు ఇక్కడి నుంచి వెనుదిరుగుతారు. ఇక సాధకులు దత్తభక్తులు 4వ శిఖరమైనటువంటి గోరఖ్నాథ్ మందిరాన్ని దర్శించి ఆ పైన ఉన్నటువంటి 5వ శిఖరంలో ఉన్నటువంటి దత్తస్వామి సాధనా మందిరమైనటువంటి కమండలకుండ ఆశ్రమాన్ని, దానికి పైన దత్తపాదుకులు ఉంటాయి, వాటిని దర్శిస్తారు. పర్వత పాదం నుండి దత్తపాదుకుల వరకు చేరాలంటే 10,000 మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఆ 10,000 మెట్లు అనే మాట వినగానే చాలామంది భయపడిపోతుంటారు. కానీ చిత్రం ఏంటంటే నేను అలాగే భయపడ్డాను. కానీ ఆఖరికి సాహసించి ఒకసారి వెళితే ఈ 10,000 మెట్లు ఈ మే నెలలో ఎలా ఎక్కాలా అనుకుంటూ వెడుతూ ఉంటే అక్కడికి పర్వత పాదం దగ్గరికి వెళ్ళేటప్పటికీ చిరుజల్లులు స్వాగతం పలికే. అమ్మ చల్లగా ఉంటుంది, ఏదోలాగా ఎక్కొచ్చు అనుకునేటప్పటికీ 4 మెట్లు ఎక్కేసరికి ఒక సాధు మహాత్ముడు వస్తూ, దత్తా ఇంతకాలమా అంటూ నా చేతికి ఆయన వెళ్ళిపోతూ ఆయన చేతిలో ఉన్న కర్ర నా చేతిలో పెట్టి వెళ్ళన్నాడు. సరే అని బయలుదేరాను. ఒక 100 మెట్లు దాటేటప్పటికీ కాలభైరవుని అవతారమా అన్నట్టుగా ఉన్న ఒక శునకం నా దగ్గరగా వచ్చి నా ముందు నన్ను పలకరించి నా ముందు నడవడం ప్రారంభించింది. చాలా ఆశ్చర్యం వేసింది, ఇదేమిటా అని. కానీ నాకు ఈ చల్లని వాతావరణం, ఈ చిన్న చిరుజల్లులు ఎంత ఉత్సాహం అంటే అంత ఉత్సాహం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఎంతకాలంగానో చూడాలనుకున్నటువంటి గిరినార్ క్షేత్రాన్ని దర్శిస్తున్నానని ఆనందం. ఆ ఆనందంలో, ఉత్సాహంలో నేను ఆ శునకం వంక చూస్తూ, ఏమయ్యా వేదపురుష, అజ్ఞాతంగా ఉండి ఆసరా ఇవ్వచ్చు కదా, ఏంటి ఇంత ఆర్భాటం చేస్తున్నావు అన్నాను. అంతే, టక్కున శునకం మాయమైపోయింది. ఒక్కసారి ఒళ్ళు జల్లుమంది, వెన్ను జలధరించింది. అంతే, ఆ తర్వాత చిరుజల్లులు వర్షరూపం దాల్చాయి. ఇక నడుస్తున్నాను 4,000 మెట్ల వరకు నాకు స్పృహ తెలుసు. ఆ తర్వాత నాకు తెలియకుండానే అలాగ వేగంగా వెళ్ళిపోతున్నాను. ఇంకెక్కడ ఆగడం లేదు. ఆ ఆనందంలో అలా వెడుతూ ఉంటే ఈ పొగమంచు కమ్మినటువంటి ఆ శిఖరాల్లో దత్తుని యొక్క అనంత విశ్వరూపాలు దర్శనమివ్వడం ప్రారంభించాయి. దత్తుని మందిరాలు ఎక్కడ పెద్దగా ఉండవు. దత్తునికి విశ్వరూపం ఉందని కూడా ఇప్పుడు మనం వినలేదు. కానీ అనేక రూపాలు, కణంలోనూ దత్తుని దర్శనం అవుతుందా అన్నంత అద్భుతంగా ఉన్నటువంటి ఆ పరిసరాల్లోంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అంబికా మందిరం దాటిపోయిన తర్వాత జనం ఎవరు ఉండరు, కేవలం సాధకులు మాత్రమే ఉంటారు. వాళ్ళు కూడా ఏమన్నా మంచి సూచనలు
ఇక కమండలకుండ ఆశ్రమం వరకు వెళ్ళిపోయాను. ఎలా నడిచాను ఏంటో నాకేం తెలియదు. అంతకు పూర్వం ఏదైనా 200 మెట్లు ఎక్కితేనే ఆయాసం వచ్చే చోట ఇన్ని వేల మెట్లు నేను ఎలా ఎక్కానో నాకు తెలియదు. కానీ ఒక్కటే నమ్మకం, గిరినారు వెళ్ళిన ప్రతి ఒక్కరికి దత్తుని దర్శనం అయ్యి తీరుతుంది. ఇది వాస్తవం. అనేక అద్భుతమైనటువంటి అనుభవాలు కలుగుతాయి. ఏ అనుభవాల్ని విశ్వసించిన నేను కూడా వాటిని నమ్మవలసి వచ్చినంత అనుభూతులు కలిగినాయి. అక్కడ కమండలకుండ ఆశ్రమం దగ్గర కూడా ఆగలేదు. అక్కడ అద్భుతమైనటువంటి ఒక ధుని ఉంటుంది. దత్తస్వామి 12 సంవత్సరాలు అక్కడ సాధన చేశారు. ఆ సాధన చేసిన ఇప్పుడు ఈనాడు కూడా మనం ఏమైనా సమితులు తీసుకెళ్ళి అందులో వేస్తే వెంటనే అవి జ్వలిస్తాయి. సోమవారం నాడు ఆ హోమజ్వాలలో దత్తుని దర్శనం కంపల్సరీగా అవుతుంది. నాకు ఇవేమీ లేవు. ఇక్కడ హోమశాల దగ్గర ఆగాలని లేదు, దుని దగ్గర నమస్కారం పెట్టుకోవాలని లేదు, అక్కడ ఏమన్నా అక్కడ ప్రసాదం అది ఇస్తారు అది తీసుకోవాలని లేదు. ఇన్ని వేల మెట్లు ఎక్కినా ఎక్కడ అలసట కానీ ఏమీ లేకుండా ఏదో తెలియని ఆనందమో తెలియదు, ఉన్మాదమో తెలియదు. అలా తిన్నగా ఆ పైన దత్తపాదుకలు ఉన్న చోటకు వెళ్ళాను. నేను వెళ్ళే కాలానికి పైన మందిరం నిర్మించలేదు. తర్వాత ఏదో చాలా కాలానికి కొంత మందిరం ఏర్పాటైంది. అక్కడ ఒక పూజారి గారు కూర్చుని ఉన్నారు, దత్తపాదుకల దగ్గర ఉన్నారు. అప్పటికి చినుకులు అవి తగ్గిపోయినాయి. సాయంకాలం అయిపోయింది. ప్రశాంతమైన చల్లని గాలి వేస్తున్నాయి, చాలా బాగుంది. అప్పుడు దత్తవస్త్రం పైన వేసుకుని నా కూడా తెచ్చుకున్నటువంటి దత్తపాదుకల్ని ఎదురుగా పెట్టుకుని అక్కడ దత్తస్తవం, దత్త కవచం పారాయణ చేస్తూ కూర్చున్నాను. ఆ పూజారి గారు చాలా ఆనందపడిపోయారు. ఆనందపడిపోయి నా దగ్గర ఉన్నటువంటి వెండి దత్తపాదుకల్ని తీసుకెళ్ళి దత్తపాదుకల మీద పెట్టి నన్ను దగ్గరికి వచ్చి కూర్చోమన్నారు. కూర్చోమని చెప్పి అక్కడ దానికి ప్రత్యేకమైన పూజ ఏదో చేసి నన్ను కూడా ఆశీర్వదిస్తూ అందులో ఆచరించవలసిన కొన్ని విధులను కూడా నాకు ఆయన చెప్పారు. చెప్పి తర్వాత ఏమన్నారంటే, రాత్రి ఇక్కడ నిద్ర చేయన్నారు. ముందు అక్కడికి వెళ్ళి ఆశ్రమంలోకి వెళ్ళి ఆహారం తీసుకో, రాత్రి ఇక్కడ నిద్ర చేయి అని చెప్పడంతో కిందకి వెళ్ళడం జరిగింది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ రాత్రి నిద్రపోదాం అంటే నిద్ర రాదు, మెలకువలో ఉన్న స్పృహ ఉండదు. ఇలాంటి స్థితి పొందేవి అతి కొద్ది స్థలాలు మాత్రమే ఉంటాయి, పవిత్రమైనటువంటి స్థలాలు. అందులో ఈ గిరినారు అతి ముఖ్యమైనటువంటిది. దత్తభక్తులందరూ దాన్ని దర్శించి తీరవలసిందన్నమాట. ఎందుకంటే ఆయన అక్కడ పైకి ఏ విధమైనటువంటి నీరు కానీ ఏది ఉండదు. అక్కడికి వెళ్ళేసరికి మొక్క అనేది కూడా ఉండదు. కింద కొంతవరకు మొక్కలు ఉంటాయి తప్ప అక్కడ వరకు అది కూడా ఉండదు. అక్కడ ఏమీ దొరకని చోట అనుష్ఠానానికి కావాలని స్వామి తన కమండలాన్ని ఇలా విసిరితే అక్కడ చిన్న కుండం ఏర్పడింది. ఆ గుంట లాంటి ఒక చిన్న కుండం. అది ఏ రోజు కూడా ఎండదు. ఎన్ని నీళ్లు తీసుకుంటుంటే అన్ని నీళ్ళు అలా ఊరుతూనే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయో, ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో, అది ఎక్కడి నుంచి వస్తుందో ఏమీ తెలియదు అసలు. అంతేకాకుండా మరో చిత్రం ఏంటంటే అక్కడ ప్రతి సంవత్సరం దీపావళి వెళ్ళిన తర్వాత ఏకాదశి నాడు ప్రారంభమై 60 కిలోమీటర్ల ఈ గిరినార్ పర్వతాల యొక్క పరిక్రమ మొదలవుతుంది. అది పౌర్ణమి నాటికి పూర్తవుతుందన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, దశమి రోజు బాజా భజంత్రీలతో ఈ విషయాన్ని మొత్తం అంతా టమ్ముకు వేస్తారు. వేస్తే జంతువులు కానీ పాములు కానీ ఆఖరికి పులిచీమలతో సహా ఏది కనిపించకుండా వెళ్ళిపోతుంది. మామూలప్పుడైతే ఆ పరిక్రమ చేయడం చాలా కష్టం, అనేక రకాల జంతువులు ఉంటాయి. కానీ ఆ సమయంలో ఎప్పుడైతే ఈ విధమైనటువంటి రేపటి నుంచి గిరినార్ పరిక్రమ ప్రారంభమవుతుంది, పౌర్ణమితో పూర్తవుతుందని చెప్పడం జరిగిందో ఆనాడు ఇవన్నీ మాయమైపోతాయి. అప్పుడు అనేక మంది మహాత్ములు ఈ వచ్చిన భక్తుల్ని దత్తుడిగా భావించి అన్ని అవసరాలు తీరుస్తూ వాళ్ళకి కావలసిన ఆహార సదుపాయాలు, విశ్రాంతికి కావలసినటువంటి సదుపాయాలు మొత్తం అన్నీ చేస్తారన్నమాట. అంత అద్భుతమైనటువంటి
క్షేత్రం అది. అక్కడ ఎన్నెన్ని మహిమలు కలుగుతాయంటే అది ప్రత్యక్ష దర్శనమా పరోక్ష దర్శనమా ఏమో తెలియదు, కానీ మొత్తం మీద ఎన్నెన్నో అనుభూతులు కలుగుతుంటాయి. అక్కడ అనేక మంది అవధూతలు కూడా దర్శనాలు జరుగుతూ ఉంటాయి. ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని దర్శించి ఎంతో ఆనందంతో ఎలా ఎక్కగలనా ఈ పర్వతాన్ని, ఆ క్షేత్రాన్ని ఎలా దర్శించగలనా అనుకున్న నేను ఎంతో ఆనందంతో తిరిగి రావడం జరిగింది. జై గురుదత్త దేవ. హరి ఓం. హరి ఓం.